देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामा वित्रियावतो नृतन जयेम मम देवा विहवे सन्तु सर्व इन्द्राव Good afternoon and welcome to the electronic fitness media for each and every person. ఈరోజు మన యువక చెప్పినట్టు ఏంటంటే గౌరవ ధర్మకట్టారి మండలి సమావేశం జరిగింది. సమావేశంలో అందరూ పాల్గొన్నారు. 26 అంశాలు ఆమోదం జరిగింది. ఆ 26 అంశాలు ఏం జరిగిందంటే ఒక సమావేశం దీక్షాపరణ మండపం అనే అప్లై చేసుకున్నాం. దీక్షాపరణ మండపం ఏంటంటే కొండపైన 43.1 కోట్ల వ్యయంతో దీక్షాపరణ మండపం నిర్మించే ఆమోదం జరిగింది. ఏంటంటే నిత్య కళ్యాణ మండపం అంటే బాలాలయ స్థలంలో సుమారు 9.8 కోట్ల వ్యయంతో నిత్య కళ్యాణ మండపం ఇచ్చేందుకు ఈ మండపానికి గౌరవ దాతృత్వం చైర్మన్ నేను అది చైర్మన్గా నేను కట్టిస్తానని చెప్పి ఒప్పుకున్నాను. దీంతో పాటు ఏంటంటే నేను ఒప్పుకున్నది ఒకటి అక్కడ మన ఆర్చ్ ఏదైతే మన రాయదుర్గం దగ్గర ఆర్చ్ ఏదైతే ఉందో దాని కూడా ఏంటంటే ఐ థింక్ 3.67 crores ఎంత ఉంది. దాని కూడా ఈ రెండు నేను పర్సనల్గా నేను కట్టిస్తానని చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే వేద పాఠశాల ఏంటంటే మోడల్ గోశాల దేవస్థాన పరిసరాల్లో పేద పాఠశాల నిర్మించాలని డిసిషన్ తీసుకున్నాము. దాన్ని కూడా ముందుకెళ్తున్నాం. ఇక్కడ అన్నప్రసాదం అంటే ఈరోజు ఏంటంటే 1,500 పీపుల్ అన్నప్రసాదం జరుగుతుంది ఇక్కడ. దాన్ని రోజు ఏంటంటే భక్తులు అందరూ పెరుగుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఫస్ట్ ఫేజ్గా 1,500 నుంచి 2,000 వరకు అంటే 500 మంది పెంచుతున్నాం అని డిసిషన్ తీసుకున్నాము. ఫ్యూచర్లో ఏంటంటే ఫర్దర్గా మనం ఎంతమంది ఇస్తుంటారో ఏం చూసి కూడా ఆ 2,000 నుంచి కూడా స్లోగా పెంచుతున్నాం, నెంబర్ పెంచుతున్నాం. ఇంకోటి కూడా ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే 1-2 years లోపల ఏంటంటే ఎవరైతే అన్నప్రసాదం అవసరం టెంపుల్ పరిసరాలు దర్శించిన తర్వాత అందరూ కూడా చేయాలనే డిస్కషన్ వచ్చింది. కాబట్టి దాని మీద మన సాంకేతికమైన ఆన్లైన్ సేవ ఈరోజు ఏమైందంటే ఏ యాక్టివిటీ అయినా ఇంక్లూడింగ్ టికెట్స్ కొనడం అనుకోండి, తర్వాత ఎనీథింగ్ ఏంటంటే ఓన్లీ మనం మాన్యువల్గా జరుగుతాం. కాబట్టి దాన్ని ఏంటంటే ఆన్లైన్ టికెట్ బుకింగ్ గురించి ఎదుర్కొంచాలి. టీసీఎస్ వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని టోటల్ ఐటీ నెట్వర్కింగ్ సిస్టమ్ చేయాలని చెప్పి డిస్కషన్ జరిగింది. దాన్ని కూడా అందరం ఆమోదం చేయడము, దాన్ని కూడా సాధ్యమైన తొందరగా ముందుకు తీసుకెళ్తాం. తర్వాత కొన్ని ప్రత్యేక కమిటీలు
సబ్ కమిటీ లాగా ప్రత్యేక కమిటీ చేసాము. దాని గురించి దేవస్థానం కమిటీ బట్టి ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ గురించి ఒక కమిటీ ఆగ్రహం, తర్వాత పనుల నాణ్యత, కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, మరి దేవస్థానం ఆస్తుల సమర్థమైన నిర్వహణ కోసం గౌరవ ధర్మప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. దాన్ని కూడా అందరం ఉంటున్నాం. తర్వాత ప్రధాన కూడళ్ళు 4-5 కూడళ్ళు ఉన్నాయి. ఆ కూడల్లో ఏంటంటే విగ్రహాలు, రాతి విగ్రహాలు పెట్టాలని, రాతి విగ్రహాలు ఏమేమి పెట్టాలని కూడా యోగా అక్కడ చేసిండు. దాన్ని కూడా మనం డిసిషన్ తీసుకుంటాం. దాన్ని కూడా ముందుకు వెళ్తున్నాం. తర్వాత రెండవ కళ్యాణకట్ట. ఈరోజు ఏంటంటే టెంపుల్ కింది సైడ్ కూడా ఏంటంటే కళ్యాణకట్టకు అవకాశం ఉంది. ఎందుకంటే ఏజ్ వచ్చిన వాళ్ళు కానీ పిల్లలు కానీ పైకి వచ్చేసుకొని పోవాలంటే కూడా కొంత ఇబ్బందులు ఫీల్ అవుతుంది. కాబట్టి దానిలో కళ్యాణకట్ట కూడా అక్కడ కూడా డెవలప్ చేసి చేద్దామని కూడా డిసిషన్ తీసుకున్నాము. దాని ప్రకారం కూడా ముందుకెళ్తున్నాం. డోనార్ పిల్గ్రిమేజ్ సెంటర్ అంటే ఏదైతే పైన ఏంటంటే డోనార్స్ వస్తారు. అంటే మనం ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎవరితో డిస్కస్ చేయాలి, డోనార్స్ ఏమన్నా చేర్చుకుంటే ఏ విధంగా చేయాలి అనే దాన్ని మనం ప్రాపర్గా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక డోనార్ ఎగ్జిక్యూషన్ సెంటర్ అక్కడ మనం టెంపుల్ దగ్గర ప్లేస్ ఐడెంటిఫై చేసి కట్టాలని అనుకున్నాము. అది కూడా డిస్కస్ చేసాము. దాన్ని కూడా అయిపోయింది. తర్వాత ఇంతకుముందు ఏంటంటే టెంపుల్ దగ్గర ఈ ఎలక్ట్రానిక్ శంకుచక్రాలు లైన్ ఉన్నదంట. పైన ఇప్పటివరకు మన డిఫరెంట్ విలేజ్లకు కానీ బయట కనిపించేటట్టు, అది బికాస్ ఆఫ్ సమ్ రీజన్ అది ఎందుకో లేకపోయింది. దాన్ని మళ్ళా చేయాలని చెప్పి అనుకున్నాము. కాబట్టి అది కూడా డిస్కస్ చేసి అది కూడా అందరూ ఆమోదించి దాని బయట కూడా ముందుకెళ్తాము. దాన్ని ఏంటంటే అది ఐ థింక్ క్లోజ్ అరౌండ్ 84-85 lakhs ఖర్చు వస్తుంది. దాన్ని మన కొనదేల సురేఖమ్మ గారు ఉన్నారు కదా, ఆమె తీసుకున్నది నేను చేపిస్తానని. కాబట్టి అది దాంట్లో కూడా ముందుకెళ్తాం. దాంతో సోలార్ ఫెన్సింగ్ ఈరోజు ఏంటంటే టెంపుల్లో ఏదైతే పవర్ మనం ఖర్చు చేస్తున్నామో దాంట్లో క్లోజ్ టు 30-35 lakhs ఎవ్రీ మంత్ కరెంట్ బిల్ వస్తుంది. దాన్ని మనం ఎట్లా చేయగలుగుతాం? ఈరోజు మీరందరూ తెలుసు కదా, సోలార్ పవర్ జనరేషన్ వెరీ ఇంపార్టెంట్ అయింది. దట్ ఆల్సో వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ నవడేస్. తర్వాత గవర్నమెంట్ సైడ్ కూడా ఎవరైతే టెంపుల్కి నాకు తెలియదు కానీ ఎవరైనా ప్రైవేట్ పెట్టాలనుకుంటే దే ఆర్ గివింగ్ సమ్ సబ్సిడీస్ ఆల్సో. కాబట్టి దాన్ని కన్సిడర్ చేసిందంటే ఓన్ పవర్ జనరేషన్ గురించి మనము ప్లేస్ ఐడెంటిఫై, డిఓ గారు ప్లేస్ ఐడెంటిఫై చేస్తారు. కొన్ని ఏంటంటే మనం డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ పని పెట్టుకుందామా, లేదా ఒకటి మన వాకింగ్ గిరి ప్రదక్షిణ ఏరియా ఉంది. గిరి ప్రదక్షిణ ఏరియా మొత్తం చేయగలిగితే ఒకవేళ 2 things, మన పవర్ జనరేట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తుంటారో వాళ్ళకి వర్షం వచ్చినప్పుడు కానీ ఎండ వచ్చినప్పుడు కానీ ప్రొటెక్షన్ ఉంటుంది అనేది ఒకటి. డిఫరెంట్ కండిషన్ కాదు, యోగా అన్ని ఎవాల్యుయేట్ చేసి డెసిషన్ తీసుకుంటారు. దాని తర్వాత సోలార్ పవర్ జనరేషన్ కూడా పోవాలి అని. తర్వాత మెట్ల మార్గంలో ఏదైతే ఇంతకుముందు మెట్ల మార్గంలో షెడ్ ఏంటంటే ఒక డోనార్ ముందుకు వచ్చి ఏంటంటే అతను చేస్తానని ముందుకు వచ్చాడు. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అది ఎందుకు ఆగిపోయింది. కాబట్టి ఆ విషయంలో కూడా అది కూడా ఏంటంటే 4 crores ఇన్వెస్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ డోనార్ ఉన్నాడు, యాక్సెప్టెడ్, అతను కూడా ఇచ్చి ముందుకు వెళ్ళాలి, కంప్లీట్ చేయాలి అని చెప్పి టేకన్ డెసిషన్. దాన్ని బట్టి ముందుకు వెళ్తాం. అదొక డిస్కషన్. ఇది జనరల్గా ఇది ఉన్నది. ఇవన్నీ 13-14 పాయింట్లు డిస్కస్ చేసాం. ఎవ్రీబడి కన్సెంటెడ్, యాక్సెప్టెడ్, దాన్ని ముందుకు తీసుకెళ్ళి దీని తర్వాత మీరు ఏమన్నా అడగదలుచుకుంటే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మీరు 30% గ్రాంట్ ఇవ్వడానికి మీరు ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? మీరు సరే, ఇంకొకటి వంశపరమైన ధర్మకర్త కోర్టులో కేసు వేసి మిమ్మల్ని కూడా కోర్టు కూడా కౌంటర్ దాఖలు చేసింది. దాని మీద మీరు ఏ విధంగా ముందు పోయే అవకాశం అంటే ఒకటి ఫస్ట్ మున్సిపాలిటీ కంటే అయితే ఇది ప్యూర్లీ బోర్డు ధర్మకర్తల మండలి డెసిషన్ తీసుకున్నది. ఈవెన్ గవర్నమెంట్ కూడా సంబంధం లేదు. కాబట్టి ఏమేం చేయాలి, ఏం చెప్పిద్దామో, ఎక్కడి నుంచి వస్తుంది ఫండ్ అవన్నీ కూడా. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీకి 30% కాంట్రిబ్యూషన్ లాగా ఉండాలనేది ఈరోజు వరకు అయితే అనుకోలేదు, డిస్కషన్ చేయలేదు. తర్వాత దాని గురించి ఏమన్నా ఒక ఎవాల్యుయేట్ చేస్తాము, అవసరాన్ని బట్టి మీరు టేక్ ఎ డిసిషన్. సెకండ్ థింగ్ వచ్చారు దానికి మాకు బోర్డుకు కానీ సంబంధం ఉందని చెప్పండి. అది ప్యూర్లీ పర్సనల్ రేస్ట్. కాబట్టి అది దాని గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ.
సార్ యాదగిరి కొండపైకి వెహికల్ పోవాలంటే 500 రూపాయలు తీసుకుంటారని చెప్పేసి యాదాద్రి దేవస్థానం మీద కొన్ని అపోహలు కానీ వార్తలు వినపడుతూ ఉన్నాయి. రాష్ట్రాల్లో ఏ దేవాలయానికి కూడా కొండపైకి అని దేవాలయం దగ్గర పోతే 500 రూపాయలు తీసుకున్నది ఎక్కడ కూడా పార్కింగ్గా లేదు. మన కొండపైన 500 రూపాయలు తీసుకుంటున్నారు. దానివల్ల సామాన్య భక్తుడు కార్లో రావాలని కూడా రాలేని పరిస్థితి ఉంది. దాన్ని ఏమైనా తగ్గించే ఏర్పాటు ఏమైనా చేయగలుగుతున్నారు? డెఫినెట్గా అదే డిస్కషన్ రాలేదు, కానీ వీళ్ళు తీసుకుంటున్నట్టే దట్ డెఫినెట్లీ విల్ ఎవాల్యుయేట్ అంటారు. ఓకే సార్, ఇంకొకటి మన దగ్గర కుట్టకింద ఉన్నారు అక్కడ 150-200 రూములు ఉంటాయి. అక్కడ ఒక మన బార్బర్ షాప్ కూడా అక్కడ మీరు పెట్టాలి సార్. కళ్యాణ కట్టాలి అక్కడ పెట్టాలి. ఇప్పుడు చెప్పింది అంటే ఇప్పుడు మనం మీరు పైన అన్నారు, పైన కాకుండా పైన ఒకటి ఉంది ఆల్రెడీ. పైన కాకుండా మనం ఏం చెప్పిన వాళ్ళకి కానీ పిల్లలకు కానీ పైకి రావాలంటే ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందికి సపోర్ట్ చేయడానికి మనకి కింద ఎక్కడైతే ఉందో కాలేజీలోనే కొండపైన కళ్యాణ కట్ట అయితే లేదు సార్. అంటే ఒకటి జరిగినటువంటి రెండవ సమావేశంలో చేసిన తీర్మానాన్ని అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా ఫర్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్. ఈరోజు మన ఈవో గారు చెప్పినట్లు ఏంటంటే గౌరవ ధర్మకండాలి మండలి సమావేశం జరిగింది. సమావేశంలో అందరూ పాల్గొని 26 అంశాలను ఆమోదం తెలిపింది. ఆ 26 అంశాలు ఏం జరిగిందంటే, ఒక సమావేశం దీక్షాపరుల మండపం అన్ని అప్రూవ్ చేసుకున్నాము. దీక్షాపరుల మండపం ఏంటంటే కొండపైన 43.12 కోట్ల వ్యయంతో దీక్షాపరుల మండపం నిర్మించి ఆమోదం తెలిపింది బోర్డు. రెండేంటంటే నిత్య కళ్యాణ మండపం, అంటే బాలాలయ స్థలంలో సుమారు 9.87 కోట్ల వ్యయంతో నిత్య కళ్యాణ మండపం నిర్మించేందుకు ఈ మండపాన్ని గౌరవ ధర్మకర్తల చైర్మన్ నేను యాజ్ ఎ చైర్మన్గా నేను కట్టిస్తా అని చెప్పి ఒప్పుకున్నాను. దీంతో పాటు ఏంటంటే నేను ఒప్పుకున్నది ఒకటి, అక్కడ మన ఆర్చ్ ఏదైతే మన రాయదుర్గం దగ్గర ఆర్చ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఏంటంటే ఐ థింక్ 3.67 crores ఎంతనో ఉంది. దాన్ని కూడా ఈ రెండు నేను పర్సనల్గా నేను కట్టిస్తా అని చెప్పుకున్నాను. అదొక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటంటే వేద పాఠశాల ఏంటంటే మోడల్ గోశాల దేవస్థాన పరిసరాల్లో పేద పాఠశాల నిర్మించాలని డెసిషన్ తీసుకున్నాము. దాన్ని కూడా ముందుకెళ్తున్నాము. ఇక్కడ అన్నప్రసాదం అంటే ఈరోజు ఏంటంటే 1500 పీపుల్ అన్నప్రసాదం జరుగుతూ ఉంది ఇక్కడ. దాన్ని రోజు ఏంటంటే భక్తులు అందరూ పెరుగుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఫస్ట్ ఫేజ్గా 1500 నుంచి 2000 వరకు, అంటే 500 మంది పెంచుదాము అని నిశ్చయం తీసుకున్నాము. ఫ్యూచర్లో ఏంటంటే ఫర్దర్ ఇంకా మనము ఎంతమంది ఇస్తుండ్రు ఎక్కడ చూసి కూడా ఆ 2000 నుంచి కూడా స్లోగా నెంబర్ పెంచుదామని. ఇంకోటి కూడా ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే 1-2 years లోపల ఏంటంటే ఎవరైతే అన్నప్రసాదం అవసరం టెంపుల్ పరిసర దర్శించుకున్న తర్వాత అందరూ కూడా చేయాలనే డిస్కషన్ వచ్చింది. కాబట్టి దాని విధంగా మనం ప్రయత్నం చేయాలి. సాంకేతికమైన ఆన్లైన్ సేవలు ఈరోజు ఏమవుతుందంటే ఏ యాక్టివిటీ అయినా ఇంక్లూడింగ్ టికెట్స్ కొనడం అనుకోండి, తర్వాత ఎనీథింగ్ ఏంటంటే ఓన్లీ మనం మాన్యువల్గా జరుగుతూ ఉంది. కాబట్టి దానిలో ఏంటంటే ఆన్లైన్ టికెట్ బుకింగ్ గురించి కానీ టీసీఎస్ వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని టోటల్ ఐటీ నెట్వర్కింగ్ సిస్టమ్ చేయాలని చెప్పి డిస్కషన్ జరిగింది. దాన్ని కూడా అందరం ఆమోదం తెలిపినాము. దాన్ని కూడా సాధ్యమైన తొందరనే ముందుకు తీసుకెళ్తాం. తర్వాత సబ్ కమిటీ లాగా ప్రత్యేక కమిటీలు చేసాము. దాని గురించి దేవస్థాన కమిటీ ఒకటి ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ గురించి ఒక కమిటీ, తర్వాత పన్నుల నాణ్యత
కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత మరియు దేవస్థానం అవసర సమర్థమైన నిర్వహణ కోసం గౌరవ ధర్మకర్తల సభ్యులతో ప్రత్యేక సమావేశం జరిగింది. అది కూడా అందరూ ఒప్పుకున్నాం. తర్వాత ప్రధాన కూడల్లో 4-5 కూడళ్ళు ఉన్నాయి. ఆ కూడల లోపల ఏంటంటే విగ్రహాలు, రాతి విగ్రహాలు పెట్టాలని, రాతి విగ్రహాలు ఏమేమి పెట్టాలని కూడా ఈవో గారు అక్కడ స్పెల్అవుట్ చేసిండ్రు. దాన్ని కూడా మనం డిసిషన్ తీసుకుంటాం. దాన్ని కూడా ముందుకెళ్తున్నాం. తర్వాత రెండవ కళ్యాణకట్ట. ఈరోజు ఏంటంటే టెంపుల్ కింది సైడ్ కూడా ఏంటంటే కళ్యాణకట్టకు అవకాశం ఉంది. ఎందుకంటే ఏజ్ వచ్చిన వాళ్ళు కానీ పిల్లలు కానీ ఏది కానీ పైకి వచ్చి తీసుకొని పోవాలంటే కూడా కొంత ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. కాబట్టి దాని కూడా కళ్యాణకట్ట కూడా అక్కడ కూడా డెవలప్ చేసి చేద్దామని ఒక డిసిషన్ తీసుకున్నాము. దాని ప్రకారం కూడా ముందుకెళ్తున్నాము. డోనార్ పిలిగ్రిమేజ్ సెంటర్ అంటే ఏదైతే పైన ఏంటంటే డోనార్స్ చూస్తారు. అంటే మనం ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎవరితో డిస్కస్ చేయాలి, డోనార్స్ ఏమన్నా చేయదలుచుకుంటే ఏ విధంగా చేయాలి అనే దాన్ని మనం ప్రాపర్గా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక డోనార్ ఎగ్జిక్యూషన్ సెంటర్ అక్కడ మనం ఒక టెంపుల్ దగ్గర ప్లేస్ ఐడెంటిఫై చేసి కట్టాలని అనుకుంటున్నాము. అది కూడా డిస్కస్ చేసాము. దాన్ని కూడా అయిపోయింది. తర్వాత ఇంతకుముందు ఏంటంటే టెంపుల్ దగ్గర ఈ ఎలక్ట్రానిక్ శంకు చక్రాలు లైనింగ్ ఉన్నదంట. పైన ఎప్పటి వరకు మన డిఫరెంట్ విలేజ్లకు కానీ బయట కనిపించేటట్లు, అది బికాస్ ఆఫ్ సమ్ రీజన్ అది ఎందుకో లేకుండా అయిపోయింది. దాన్ని మళ్ళా చేయాలని చెప్పి అనుకున్నాము. కాబట్టి అది కూడా డిస్కస్ చేసాం. అది కూడా అందరు ఆమోదించారు. దాని పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ముందుకెళ్తా ఉన్నాం. దాన్ని ఏంటంటే అది ఐ థింక్ క్లోజ్ అరౌండ్ 84-85 lakhsతో ఏదో ఖర్చు వస్తుంది. దాన్ని మన కొనదేల సురేఖ అమ్మగారు ఉన్నారు కదా, ఆమె తీసుకున్నది నేను చేపిస్తానని. కాబట్టి అది దాంతో కూడా ముందుకెళ్తున్నాం. తర్వాత సోలార్ ఫెన్సింగ్ పై ఈరోజు ఏంటంటే టెంపుల్లో ఏదైతే పవర్ మనం ఖర్చు చేస్తున్నామో దానికి క్లోజ్ టు 30-35 lakhs ఎవ్రీ మంత్ కరెంట్ బిల్ వస్తుంది. దాన్ని మనం ఎట్లా చేయగలుగుతాం? ఈరోజు మీరు అందరికి తెలుసు కదా, సోలార్ పవర్ జనరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అయింది. దట్ ఆల్సో వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ నవ్ డేస్. తర్వాత గవర్నమెంట్ సైడ్ కూడా ఎవరైతే టెంపుల్కి నాకు తెలియదు కానీ ఎవరైనా ప్రైవేట్ పెట్టదలుచుకుంటే దే ఆర్ గివింగ్ సమ్ సబ్సిడీస్ ఆల్సో. కాబట్టి దాన్ని కన్సిడర్ చేసిందంటే ఓన్ పవర్ జనరేషన్ గురించి మనము ఈవో గారు ప్లేస్ ఐడెంటిఫై చేస్తారు. కొన్ని ఏంటంటే మనకు డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ పైన పెట్టుకుందామా, లేదు ఒకటి మన ఏంది వాకింగ్ గిరి ప్రదక్షిణ ఏరియా ఉంది. గిరి ప్రదక్షిణ ఏరియా మొత్తం చేయగలిగితే ఒకవేళ 2 things, 1 is పవర్ జనరేట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తుంటారో వాళ్ళకి వర్షం వచ్చినప్పుడు కానీ ఎండ వచ్చినప్పుడు కానీ ప్రొటెక్షన్ ఉంటుంది అనేది ఒకటి. డిఫరెంట్ ఫైనలైజేషన్ కాదు, ఈవో గారు అన్ని ఎవాల్యుయేట్ చేసి డెసిషన్ తీసుకుంటారు. దాని తర్వాత సోలార్ పవర్ జనరేషన్ కూడా పోవాలి అని ఒక డెసిషన్కి వచ్చామో అది ముందుకెళ్తాం. తర్వాత మెట్ల మార్గంలో ఏదైతే ఇంతకుముందు మెట్ల మార్గంలో షెడ్ ఉందంటే ఒక డోనర్ ముందుకు వచ్చి ఏంటంటే అతను చేస్తా అని ముందుకు వచ్చాడు. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అది ఎందుకు ఆగిపోయింది. కాబట్టి ఆ విషయంలో కూడా అది కూడా ఏంటంటే 1.4 crores అదే ఇన్వెస్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ డోనర్ ఉన్నాడు, యాక్సెప్టెడ్, అతన్ని కూడా ఇచ్చి ముందుకెళ్ళాలి, కంప్లీట్ చేయాలి అని చెప్పి వీ హ్యావ్ టేకెన్ డెసిషన్. దాన్ని ఒకటి ముందుకెళ్తుంది. అదొక డిస్కషన్. ఇది జనరల్గా ఉన్నది. ఇవన్నీ ఈ 13-14 పాయింట్లు డిస్కస్ చేసాం. ఎవ్రీబడి ఈజ్ కన్సెంటెడ్, యాక్సెప్టెడ్. దాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. నేను ఆ డిస్కస్ అంటే ఒకటి ఫస్ట్ మున్సిపాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది ప్యూర్లీ బోర్డు ధర్మకర్తల మండలి డెసిషన్ తీసుకున్నది. ఈవెన్ గవర్నమెంట్ కూడా సంబంధం లేదు. కాబట్టి ఏమేం చేయాలి, ఏం చేపిద్దాము, ఎక్కడి నుంచి వస్తుంది ఫండ్, అవన్నీ కూడా. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీకి 30% కాంట్రిబ్యూషన్ లాగా ఉండాలనేది ఈరోజు వరకు అయితే అనుకోలేదు, డిస్కషన్ చేయలేదు. తర్వాత దాని గురించి ఏమన్నా ఉంటే ఎవాల్యుయేట్ చేస్తాము, అవసరాన్ని బట్టి విల్ టేక్ ఎ డెసిషన్. సెకండ్ థింగ్ వచ్చేవరకు మీరు ఏదైతే అన్నారో అదే కరెక్ట్. అది దానికి మాకు బోర్డుకు కానీ దానికి సంబంధం ఉందని చెప్పండి. అది ప్యూర్లీ పర్సనలైజ్డ్. కాబట్టి అది దాని గురించి మనం డిస్కస్ చేయాల్సి చెప్పండి ఇక్కడ. అది
రాష్ట్రంలో ఏ దేవాలయం కూడా కొండపైకి అది దేవాలయం 500 రూపాయలు తీసుకున్నారు, ఎక్కడ కూడా పార్కింగ్ లేదు. మన కొండపైన 500 రూపాయలు తీసుకుంటారు. దానివల్ల సామాన్య భక్తులు కారులో రావాలని కూడా రాలేని పరిస్థితి ఉంది. దాన్ని ఏమైనా తగ్గించి ఏర్పాటు ఎట్లా చేయగలరు? డెఫినెట్గా అదే డిస్కషన్ రాలేదు, కానీ వీళ్ళు తీసుకుంటారు ఈరోజు ఫైన్ ఓకే అయితే తీసుకుంటారంటే దట్ డెఫినెట్లీ విల్ ఎవాల్యుయేట్ అండ్ కమ్ బ్యాక్. ఓకే ఇంకొకటి మన దగ్గర కుట్టకిత వందలు ఆడ 150 200 రూములు ఉంటాయి. అక్కడ ఒక మన బార్బర్ షాప్ అక్కడ అదే అదే రెండో కళ్యాణ కట్ట అనేది అక్కడనే పైన ఒకటి ఉంది ఆల్రెడీ. పైన కాకుండా మనం ఏ ఏజ్ వచ్చిన వాళ్ళకి కానీ పిల్లలకు కానీ పైకి రావాలంటే ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందికి సపోర్ట్ చేయడానికి మన కింద ఎక్కడైతే ఉందో అక్కడ రెండో ఇచ్చిండ్రు, పోయి చూసిండ్రు అక్కడ ఏమున్నాయి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మన దగ్గర ఏమున్నాయి లేనివి ఏంది అనేది. కొన్ని పిలిగ్రిమేజ్ ఫెసిలిటీ రిలేటెడ్ కొన్ని అయితే కావాలి అని ఉంది, అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాం సైన్ బోర్డ్స్. ఇప్పుడు ఎక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా కొత్తలు వచ్చి ఫస్ట్ టైం పిలిగ్రిమ్ వచ్చిన అనుకోండి, ఏది ఎక్కడ ఉంది, ఎట్లా పోవాలి, క్యూ లైన్ ఏంది అని తెలియదు. కాబట్టి అవన్నీ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే పిలిగ్రిమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు 2 hours క్యూలో ఉంటుండ్రు అనుకోండి. 2 lines ఉన్నప్పుడు వాళ్ళకి వాట్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ యూ హ్యావ్ టు క్రియేట్. మంచి నీళ్ళు అనుకోండి, తర్వాత సంథింగ్ అవన్నీ కూడా డిస్కషన్ చేసి వన్ ఆఫ్టర్ వన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. వచ్చే పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్న సౌకర్యాలు ఏంది, ఆ సౌకర్యాల క్వాలిటీని మనం ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, దానికి బోర్డు ఆమెన బోర్డు ఎట్లా కంట్రిబ్యూట్ చేస్తుంది, అది మా పని. ఆ పని తప్ప మిగతా ఆస్పెక్ట్లో మనకు సంబంధం కాదు, అది చేయాలి. సైన్ బోర్డ్స్ అవుట్ ఆఫ్ దట్ కొన్ని అయినాయి, కొన్ని ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఐ థింక్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఇన్ 1 week 10 days లోపల ఎవ్రీథింగ్ బీ ఇన్ ప్లేస్. నెక్స్ట్ వీక్ వరకు ఒక చిన్న సలహా సార్. చెప్పండి. గతంలో యాదగిరి దేవాలయంలో 3 రోజులు నిద్ర చేయాలి, క్షేత్ర మాంసం 3 రోజులు నిద్ర చేయాలి. అది పూర్తిగా తీసేసి కొండ కింద సరే ఈ మధ్య కొత్త ప్రభుత్వం వచ్చింది పట్టుకోమని చెప్తున్నాం, కానీ సరిపోవడం ఒకసారి మీరు ఏమనుకోకుండా ఒకసారి విజిట్ చేయండి, అక్కడ సరిపోదు. కొంతమంది వస్తే ఫుల్ అయిపోతుంది. అదే బాబు బయట కూడా పట్టుకోకుండా ఏర్పాటు చేయాలి సార్. మాడ వీధులు అది టెంపరీ ఏదో. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పేది దీక్షాపరుల నిలయం, దాన్ని మనం 43 కోట్లతో ప్లాన్ చేసిండు. మన సీఎం గారు కూడా దాని భూమి పూజ అవన్నీ చేసిండట. దాన్ని కూడా డిస్కస్ వచ్చి అప్రూవ్ చేసాము. ఆ దీక్షాపరులది అది కన్స్ట్రక్షన్ ఇంకా డెసిషన్ తీసుకోలేదు దాన్ని ఎట్లా అని, అది తీసుకొని స్టార్ట్ చేస్తే అజ్యూమేట్ యూ కెన్ కంప్లీట్ ఇన్ ఇయర్ అండ్ హాఫ్ టైం. అది అయిందనుకోండి 300 మంది 300 కార్లు పెట్టుకోవచ్చు, 500 మంది పీర్లు ఉండొచ్చు. కాబట్టి అవన్నీ అయితే వర్కౌట్ అవుతాయి, కానీ కొంచెం టైం పడుతుంది, చేద్దాం.